बाबा చెప్తున్నారు काम के डायरेक्ट बच्चे ही डबल पूजा के अधिकारी बन बाबा की डायरेक्ट పిల్లలి డబల్ పూజకి అధికారిగా అవుతారు బాబాకి డైరెక్ట్ పిల్లలి డబల్ పూజకి అధికారిగా అవుతారు पदमा पदम भाग्यशाली डायरेक्ट बाम की पहली रचना डबल पूजा के अधिकारी बाम के सिर के ताजदारी श्रेष्ठ आत्माओं की प्रति बाबा बोले पदमा पदम भाग्यशाली डायरेक्ट बाबा की మొదటి రచన డబల్ పూజ అధికారులు బాబా తలపైన కిరీటధారులు శ్రేష్టమైన ఆత్మలతో బాబా మాట్లాడుతున్నారు बाम दादा हर एक बच्चे के भाग्य को देख हर्षित हो रही बाम दादा పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు सारे विश्व के अंदर कोटों में कोई गाई हुई आत्मा कितनी थोड़ी सी जिन्होंने बाप को पाया మొత్తం విశ్వంలో కోట్లలో కొద్ది మందిలో నుంచి కొద్ది మంది ఆత్మలుగా మహిమ చేయబడ్డారు బాబాని పొందారు ना सिर्फ जाना लेकिन जानने के साथ साथ जिसको पाना था वो पा लिया కేవలం తెలుసుకోవడమే కాదు తెలుసుకోవడంతో పాటుగా వారిని పొందారు ఎవరినైతే పొందాలనుకున్నారో వారినే పొందారు ऐसे बाप के अति स्नेही सहयोगी बच्चों के भाग्य को देख रहे थे ఇటువంటి బాబాకి అతి స్నేహి సహయోగి పిల్లల యొక్క భాగ్యాన్ని చూశారు ऐसे सर्व आत्माएं बच्चे हैं लेकिन आप आत्मा डायरेक्ट बच्चे బాబా చెప్తున్నారు ఈ విధంగా సర్వాత్మలు కూడా పిల్లలే విశ్వంలో ఉన్న సర్వాత్మలు బాబాకి పిల్లలే కానీ మీరు డైరెక్ట్ పిల్లలుగా అయ్యారు शिव वंशी ब्रह्मा कुमार और कुमारिया शिव वंशीलुगा ब्रह्मा कुमारी कुमारुलुगा अय्याరు सारे विश्व में जो भी अन्य आत्मा धर्म के क्षेत्र में व राज्य के क्षेत्र में महान व नामी ग्रामी बने हैं धर्म पिताए बने हैं जगत गुरु कहलाने वाले बने लेकिन माता पिता के संबंध से अलौकिक जन्म और पालना किसी को भी प्राप्त नहीं होता है బాబా చెప్తున్నారు మొత్తం విశ్వంలో ఎవరైతే అనేకమైన ఆత్మలు ధర్మక్షేత్రంలో ఉన్నవారు లేక రాజక్షేత్రంలో మహాన్ ఆత్మలు లేక పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా అయినవారు ధర్మపితలుగా అయినవారు జగద్గురు అని పిలువబడేవారు అయ్యారు కానీ మాతాపిత సంబంధంతో అలౌకికమైన జన్మ మరియు పాలన అనేది ఎవ్వరికి ప్రాప్తించలేదు ఈ మొత్తం ప్రపంచంలో చూసినట్లయితే ఎంతో మంది జగద్గురువులుగా పిలవబడేంత యోగ్యత సంపాదించుకుంటారు ఇంకా ఏం చెప్పారు బాబా ఇంకా రాజ్యసత్తా సంపాదించుకున్నవారు ధర్మసత్తా సంపాదించుకున్నవారు ధర్మపితలుగా అయిన వారు ఇలా ఎంతో మంది ఉన్నారు కానీ మాతాపిత సంబంధంతో అలౌకికమైన జన్మ పాలన పొందినటువంటి వారు ఎవరు లేరు अलौकिक माता पिता का अनुभव स्वप्न में भी नहीं करते అలౌకికమైన మాతాపితల యొక్క అనుభవాన్ని స్వప్నంలో కూడా చేసుకోలేదు భగవంతుడనే నేను తల్లిగా తండ్రిగా పొంది పాలన పొందుతాను అని
ఎవరైనా కలలోనైనా అనుభవం చేసుకుంటారా? మనకి కూడా తెలియదు కదా ఇంతకు ముందు. ఇప్పుడైతే తెలిసింది. తెలియడంతో పాటుగా అనుభవం కూడా చేసుకుంటున్నాము. और आप श्रेष्ठ आत्मई व पदमापदम पति आत्मा हर रोज माता पिता की व सर्व संबंधों की याद प्यार लेने के पात्र हो. శ్రేష్టాత్మలైన మీరు పదమాపదం పతులైనటువంటి ఆత్మలు ప్రతిరోజు మాతాపిత నుంచి లేక సర్వ సంబంధాల యొక్క స్మృతి నుంచి ప్రియ స్మృతులు తీసుకునే పాత్రులుగా అయ్యారు. రోజు బాబా మనకి ఏం చెప్తున్నారు? తల్లి తండ్రి యొక్క ప్రియ స్మృతులు అని చెప్తున్నారు కదా. మాతా పిత ప్రియ స్మృతులు. మరి భగవంతుడు తల్లి తండ్రి రూపంలో ప్రియ స్మృతుల్ని పొందే అంత యోగ్యులుగా అయ్యాము. హర్ రోజ్ యాద్ ప్యార్ మిల్తే హై. ప్రతిరోజు ప్రియ స్మృతులు లభిస్తున్నాయి కదా. నా సిర్ఫ్ యాద్ ప్యార్ लेकिन स्वयं सर्वशक्तिवान बाप आप बच्चों का सेवक बन हर कदम में साथ निभाता है. కేవలం ప్రియ స్మృతులు మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తున్నారు బాబా? స్వయం సర్వశక్తివంతుడైన బాబా పిల్లలైన మీ యొక్క సేవకుడుగా అయ్యి ప్రతి అడుగులో తోడుని కూడా నడిపిస్తున్నారు, తోడుగా అయ్యి నడుచుకుంటున్నారు. అతి స్నేహ से सिर का ताज बनाकर नैनों का सितारा बनाकर साथ ले जाते. చాలా స్నేహంతో తన తలపైన కిరీటాలుగా చేసుకుని కంట్లో కనుపాపగా చేసుకుని తన వెంట తీసుకువెళ్తున్నారు. అలా అంటూ ఉంటారు కదా, మీరు నా కంటి రత్నాలు, నా తలపైన కిరీటాలు అంటూ ఉంటారు. ऐसा भाग्य जगत गुरु व धर्म पिता का नहीं. ఇంతటి భాగ్యం జగత్ గురువు అని పిలుచుకునే వారికి కానీ ధర్మపితలకి కానీ లేదు. ఎంతటి భాగ్యం పొందాము. क्योंकि आप श्रेष्ठ आत्मा सम्मुख बाप की श्रीमत लेने वाले हो. శ్రేష్టాత్మలైన మీరు బాబా యొక్క సమ్ముఖంగా శ్రీమతాన్ని తీసుకుంటున్నారు. ప్రేరణ ద్వారా వ టచింగ్ ద్వారా నహి, ముఖ వంశావళి. ఇక్కడ ప్రేరణ ద్వారా లేక టచింగ్ ద్వారా జరగడం లేదు. బాబా ఏమైనా ఆకాశంలోంచి ప్రేరణ ఇస్తున్నారు, టచింగ్ ఇస్తున్నారు? లేదు. ముఖ వంశావళిగా అయ్యారు. సమ్ముఖంగా స్వయం భగవంతుడే వచ్చి మనకి జ్ఞానం చెప్తున్నారు, తన వారిగా చేసుకున్నారు. డైరెక్ట్ ముఖ ద్వారా సుంటే హో, డైరెక్ట్ గా ముఖము ద్వారా వింటున్నారు. ఐసా భాగ్యకి ఆత్మం కా హై. ఇంతటి భాగ్యం ఏ ఆత్మలకు ఉంటుంది? స్వయాన్ని ఇంతటి భాగ్యశాలిగా భావిస్తున్నారు. ఇంతటి భాగ్యం స్వయం భగవంతుడు ద్వారా పాలన పొందేంత భాగ్యం, స్వయం భగవంతుడు ద్వారా సహాయం తీసుకునే భాగ్యము, స్వయం భగవంతుడి ద్వారా ప్రియ స్మృతులు పొందే భాగ్యము, పాలన పొందే భాగ్యము ఈ విశ్వంలో ఇంకెవరున్నారు? నేను తప్ప. మెజారిటీ భారతవాసి గరీబ్ పోలీసీ ఆత్మగా. మెజారిటీ భారతవాసీలైన పేదవారికి, అమాయకులైనటువంటి ఆత్మలకి ఇంతటి భాగ్యం లభించింది. ఏమంటున్నారు బాబా? భారతవాసీల అమాయకుల, పేదవారైతే ఓకే కదా, అమాయకులు కూడా. जो ना उम्मीदवार थे हम कब बाप मिला सकता है. इतना श्रेष्ठ भाग्य फिर ऐसे ना उम्मीदवार हो ही मिला. బాబా చెప్తున్నారు, ఆశావాదులుగా ఉండేవారు ఎప్పుడు మాకు భగవంతుడైన తండ్రి లభిస్తారు అని.
మరి ఇంతటి శ్రేష్టమైన భాగ్యం ఇటువంటి ఆశావాదులకి లభించింది. जब कोई ना उम्मीदवार से उम्मीदवार बनता है वह असंभव से संभव बात होती है तो कितना नशा और खुशी होती है. ఎప్పుడైతే ఏదైతే నిరాశవాదుల నుంచి ఆశావాదులుగా అయిపోతారు, అసంభవం నుంచి సంభవం జరుగుతుందో అప్పుడు ఎంత నశ ఖుషి అనేది ఉంటుంది. భగవంతుడిని పొందడం అంటే చాలా కష్టం, అది జరగని పని అనుకున్నాము, కానీ ఇప్పుడు అది జరిగి పొందాము. మరి ఎంత నశ ఖుషి ఉంటుంది. ఐసా భాగ్యం సదా స్మృతి మీ రహతా. మరి ఇంతటి భాగ్యాన్ని సదా మీ స్మృతిలో ఉంటుందా, పెట్టుకుంటున్నారా? స్వయం భగవంతుడిని నేను పొందాను, ఇంతటి భాగ్యాన్ని మీరు సదా స్మృతిలో పెట్టుకుంటున్నారా? सारे ड्रामा के अंदर और धर्म की आत्माओं को देखो और अपने को देखो तो महान अंतर. బాబా చెప్తున్నారు మొత్తం డ్రామాలో ధర్మాత్మలను చూడండి మరియు మిమ్మల్ని చూసుకోండి, ఎంత తేడా ఉంటుంది అంటున్నారు. పహలీ బాత్ సునాయి డైరెక్ట్ బచ్చే. మొదటి విషయం అయితే బాబా వినిపించారు, మీరు డైరెక్ట్ పిల్లలు. ఎవరు చెప్తున్నారు? స్వయంగా భగవంతుడు చెప్తున్నారు, మీరు నాకు డైరెక్ట్ పిల్లలు అని. ఇది ఎంతటి భాగ్యము. माता पिता व सर्व संबंधों का सुख का अनुभव करने वाले डायरेक्ट बच्चे होने के कारण తల్లి తండ్రి లేక సర్వ సంబంధాల యొక్క సుఖాన్ని అనుభవం చేసుకునేటువంటి వారు డైరెక్ట్ పిల్లలుగా అయిపోయిన కారణంగా విశ్వరాజ్యం యొక్క వారసత్వాన్ని సహజంగానే ప్రాప్తింప చేసుకుంటున్నారు. सृष्टि के आदि काल सतयुग अर्थात स्वर्ग की सतो प्रधान संपूर्ण प्राप्ति आत्माओं को ही प्राप्त होती है. డైరెక్ట్ పిల్లలుగా అయిన కారణంగా ఎంతటి భాగ్యం లభిస్తుంది. డైరెక్ట్ గా విశ్వరాజ్య వారసత్వమే సహజంగా లభిస్తుంది. సృష్టి యొక్క ఆది కాలమైనటువంటి సతయుగము అనగా స్వర్గం యొక్క సతో ప్రధానమైన సంపూర్ణమైన ప్రాప్తి సహజంగానే ప్రాప్తిస్తుంది. और सर्वात्मय आती ही మధ్యకాలమే. మిగిలిన ఆత్మలందరూ మధ్యకాలంలోకి వస్తారు, అనగా ద్వాపర యుగంలోకి వస్తారు. శ్రేష్టాత్ములైన మీరు ఏదైతే సుఖాన్ని భోగిస్తారో ఆ తర్వాత రాజ్యం సతో ప్రధానమైన రూపంగా మారిపోతుంది. అప్పుడు తర్వాత వచ్చే వాళ్ళకి ఎలాంటి రాజ్యం లభిస్తుంది? సతో ప్రధానమైన రాజ్యమే ప్రాప్తిస్తుంది. जैसे आप आत्माओं को धर्म और राज्य दोनों प्राप्ति है, लेकिन अन्य आत्माओं को धर्म है तो राज्य नहीं, राज्य है तो धर्म नहीं. బాబా చెప్తున్నారు ఏ విధంగా ఆత్మలైన మీకు ధర్మము రాజ్యము రెండు ప్రాప్తిస్తాయి. యుగంలో త్రేతాయుగంలో ధర్మం మరియు రాజ్యం రెండు లభిస్తాయి. కానీ తర్వాత వచ్చేటువంటి ఆత్మలకు ధర్మం ఉంటే రాజ్యం ఉండదు, రాజ్యం ఉంటే ధర్మం ఉండదు అంటున్నారు బాబా. क्योंकि द्वापर युग से धर्म और राज्य का दोनों और अलग अलग हो जाते हैं. ఎందుకంటే ద్వాపర యుగం నుంచి రాజ్యము ధర్మము పూర్తిగా వేరైపోతాయి అంటున్నారు బాబా. ధర్మం ఉంటే రాజ్యం ఉండదు, రాజ్యం ఉంటే ధర్మం ఉండదు. जिसकी निशानी सारे ड्रामा के अंदर डबल ताजदारी सिर्फ आपको. మరి ఇంతటి దీనికి గుర్తుగాని మొత్తం డ్రామాలో డబల్ కిరీటధారి అని కేవలం మిమ్మల్ని మాత్రమే చూపించారు.
డబల్ కిరీటధారి అనే దానికి గుర్తుగా కేవలం మిమ్మల్ని చూపించారు. और कोई देखा? ఇంకెవరైనా చూసారా అలా డబల్ కిరీటధారిగా? అంటే దేవతల్ని మాత్రమే డబల్ కిరీటధారిగా చూపిస్తారు, ఇంకెవరైనా చూపించారా? ద్వాపరయుగంలో ఉన్న రాజులకి కూడా కిరీటం ఉంటుంది, కానీ ఒకటే కిరీటం ఉంటుంది, 2 కిరీటాలు ఉంటుంది. దేవతలకి మాత్రమే 2 కిరీటాలు ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే అక్కడ ధర్మము రాజ్యము 2 కలిసి ఉన్నాయి. ద్వాపరయుగంలో రాజ్యం ఒక్కటే ఉంది, ధర్మం లేదు. అందుకే రాజ్యానికి గుర్తుగా ఒక కిరీటమే ఉంది. और भी విశేషత, ఇంకా కూడా విశేషతలు ఏమున్నాయి? संपूर्ण प्राप्ति अर्थात तन मन धन संबंध और प्रकृति के सर्व सुख, जिसमें अप्राप्ति कोई वस्तु नहीं, सुख का नाम निशान नहीं और दुख का नाम निशान नहीं, ऐसी श्रेष्ठ प्राप्ति अन्य कोई आत्मा को प्राप्त नहीं होती. ఇంకా విశేషతలు ఏమున్నాయి బాబా చెప్తున్నారు? సంపూర్ణమైన ప్రాప్తి అనగా తనువు, మనసు, ధనము, సంబంధాలు, ప్రకృతి అన్నిటి యొక్క సుఖము ఉంటుంది. ఇక్కడ సంబంధాలు కూడా చాలా సుఖం ఇచ్చేవిగా ఉంటాయి, ప్రకృతి కూడా చాలా సుఖం ఇచ్చేదిగా ఉంటుంది, తనువు కూడా సుఖం ఇచ్చేదిగా ఉంటుంది, మనసు కూడా సుఖం ఇచ్చేదిగా ఉంటుంది, ధనం కూడా సుఖం ఇచ్చేదిగా ఉంటుంది. ఇక్కడ దుఃఖం ఇచ్చేది ఏది ఉండదు. అప్రాప్తి అనే వస్తువే లేదు, నాకు ఇది లేదు అనే లోటే ఉండదు. దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. సత్యయుగంలో దుఃఖం అంటే ఏంటో కూడా తెలియదు. అంతటి శ్రేష్టమైన ప్రాప్తి బాబా చెప్తున్నారు, ఇంతటి శ్రేష్టమైన ప్రాప్తి ఇంకెవ్వరికి లభించదు, మీకు తప్ప. डायरेक्ट बच्चे होने के कारण, ऊंचते ऊंच बाम की संतान होने के कारण, परम पूज्य पिता की संतान होने के कारण आप आत्मा भी डबल रूप में पूजा जाते हो. ఇంతటి శ్రేష్టమైన భాగ్యానికి మీరు ఎందుకు అర్హులయ్యారు? డైరెక్ట్ గా భగవంతుడికి పిల్లలయ్యారు కనుక, ఉన్నతమైన తండ్రికి సంతానం అయ్యారు కనుక, పరమ పూజ్యుడైన తండ్రికి సంతానంగా అయ్యారు కనుక, బాబా పరమ పూజ్యుడు అంటే ఉన్నతమైన పూజ్యుడు. ఆయనకి కొద్ది రోజులు పూజ, కొద్ది రోజులు పూజారి అవ్వరు కదా, సదా పూజ్యుడు. మరి అందుకని అటువంటి తండ్రికి మీరు పిల్లలయ్యారు. డబల్ రూపంలో పూజ అనేది మీకు జరుగుతుంది. एक शालिग्राम के रूप में, दूसरा देवी देवता के रूप में. ఒకటి శాలిగ్రామాల రూపంలో, ఇంకొకటి దేవీ దేవత రూపంలో పూజ అనేది జరుగుతుంది. అందుకే బాబా ఏమంటున్నారు? డబల్ పూజ. ఆత్మల రూపంలో శాలిగ్రామాల్ని పూజిస్తారు, దేవతల రూపంలో పూజ చేస్తారు. ऐसे विधि पूर्वक पूज्य धर्मपिता व कोई भी नामी ग्रामी आत्मा नहीं बनती. कारण ఇంతటి విధిపూర్వకమైన పూజ ధర్మపితలకి కానీ లేక ఇంకే పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆత్మలకి కానీ జరగదు. ఎందుకు కారణం? क्योंकि तुम डायरेक्ट వంశావళి, ఎందుకంటే మీరు డైరెక్ట్ గా భగవంతుడి యొక్క ముఖ వంశావళి అయ్యారు. ఆయన యొక్క నోటి ద్వారా జ్ఞానం వింటున్నారు. समझा कितने भाग्यशाली हो जो स्वयं भगवान आपका भाग्य बाला करते. మీరు ఎంతటి భాగ్యశాలియో అర్థం చేసుకున్నారా అంటున్నారు. స్వయంగా భగవంతుడే మీ యొక్క భాగ్యాన్ని పేరు ప్రఖ్యాతులు చేస్తున్నారు. तो सदा अपने
ऐसे भाग्य को स्मृति में रखो. భగవంతుడే మన యొక్క భాగ్యాన్ని వర్ణిస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? మన భాగ్యాన్ని మనం బుద్ధిలో పెట్టుకోవాలి. నేను ఎంతటి విశేషమైన ఆత్మను, ఎంతటి భాగ్యశాలి ఆత్మను అన్నది బుద్ధిలో పెట్టుకోవాలి. బాబా ఏమో ఇంత బాగా వర్ణిస్తూ ఉంటే స్వయం నా తలరాతి ఇంతే, నా జీవితం ఇంతే, ఏం చేస్తాను, ఇలా జీవించాలి, భగవంతుడు నా రాతి ఇలా రాశాడు, ఇలా అనుకుంటూ ఉంటే మనకి అప్పుడు ఎలా పురుషార్థం ముందుకు వెళుతుంది? మన భాగ్యం ఎలా తయారవుతుంది? స్వయం భగవంతుడు మన భాగ్యాన్ని వర్ణిస్తున్నారు. మరి మనం కూడా ఏం చేయాలి? మన భాగ్యాన్ని వర్ణించుకోవాలి కదా. కమ్జోర్కి గీత్ నహీ గావ్. బాబా చెప్తున్నారు బలహీనమైనటువంటి పాటలు పాడొద్దు అంటున్నారు. బలహీనమైన పాటలు ఏంటి? ఇవే కదా. ఆ తలరాత బాలేదు, నా భవిష్యత్తు బాలేదు, ఇలా వద్దు. భక్త కమ్జోరీ కే గీత్ గాతే హై और बच्चे भाग्य के गीत गाते. భక్తులు ఏం చేస్తారు? తమ యొక్క బలహీనతల్ని మహిమ చేస్తూ ఉంటారు. కానీ పిల్లలైన మీరైతే మీ భాగ్యాన్ని మహిమ చేసుకుంటూ ఉండండి అని. భక్తులైతే ఏం చేస్తారు? భగవంతుడు నా రాత సరిగ్గా రాయలేదు, భగవంతుడు నాకు ఈ కష్టం పెట్టాడు, ఇది పెట్టాడు, ఇంకా అదే కష్టం వచ్చింది వెళ్ళిపోయింది, కానీ వర్ణన మాత్రం పోదు. అది సంవత్సరాల తరబడి ఉంటూనే ఉంటుంది కదా. మరి ఏదైతే వర్ణన చేస్తూ ఉంటామో వైబ్రేషన్స్ అవే తయారవుతాయి. మళ్ళీ తిరిగి దాని రిజల్ట్ అదే వస్తుంది. అప్పుడు మన భాగ్యం ఎలా మారుతుంది? మారదు కదా. కనుక బాబా ఏం చెప్తున్నారు? మీరు పిల్లలు ఏం వర్ణన చేయాలి? భాగ్యాన్ని వర్ణన చేయాలి. మీరు భక్తుల పిల్లల? పిల్లలు కదా. బాబా ఇచ్చే భాగ్యాన్ని వర్ణన చేయాలి. तो अपने आप से पूछो भक्त हूँ वा बच्चा. బాబా అడుగుతున్నారు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను భక్తుడినా లేక భగవంతుడికి సంతానాన్ని. సమझा अपने శ్రేష్ఠ భాగ్యం. అర్థం చేసుకున్నారా మీ శ్రేష్టమైన భాగ్యాన్ని అంటున్నారు బాబా. అర్థమైంది మనం ఎంతటి శ్రేష్టమైన భాగ్యవాన్ ఆత్మలం. अच्छा, ऐसे पद्मा पदम भाग्यशाली डायरेक्ट बाप की पालनी पहली रचना, सर्व संबंधों के सुख के अधिकारी, सर्व प्राप्ति के अधिकारी, राज्य भाग्य के अधिकारी, डबल पूजा के अधिकारी, बाप के भी सिर के ताजदारी, ऐसी श्रेष्ठ आत्माओं को बाम दादा का याद प्यार और नमस्ते. బాబా ప్రియాస్మృతులు చెప్తున్నారు ఇటువంటి పదమా పదం భాగ్యశాలకు డైరెక్ట్ బాబా యొక్క మొదటి రచనకు, సర్వ సంబంధాల యొక్క సుఖం పొందే అధికారులకు, సర్వ ప్రాప్తి అధికారులకు, రాజ్య భాగ్యానికి అధికారులకు, డబల్ పూజకి అధికారులకు, బాబా యొక్క తలపైన కిరీటధారులకు, ఇంతటి శ్రేష్టమైన ఆత్మలకు బాబా దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.